నీవే మా దేశం కొరకు ప్రాణం పెట్టావు, మా దేశ రక్షణ కొరకు బలి అయిపోయావు. మా యొక్క క్రయధనమును, విమోచన క్రయధనమును నీవు చెల్లించి మాకు విడుదల ప్రసాదించావు. గనుక ఈ నీ త్యాగము వలన కలిగిన సత్య సంపద, ఏ సంపద? సత్య సంపద నేను అనుభవిస్తూ ఈ నా భారతదేశం కీర్తి శిఖరాలకు ఎక్కుచూ వర్ధిల్లాలి నా భారతదేశం. వింటున్నారా? అంటే నీ సత్య సంపద నేను అనుభవించాలి, నా దేశం అనుభవించాలి. ఈ సత్య సంపదను నేను అనుభవిస్తూ ఈ నా భారతదేశం యొక్క కీర్తి శిఖరాలకు ఎక్కుతూ నా కళ్ళతో నేను చూడాలి. ఓకే, మనం దిగజారిపోయి, మనం సతికిలు పడిపోయి, మనం పాడైపోయి, మనం ఏదో అన్నట్లు బతుకుతూ నా దేశం బాగుపడాలి అట్లా కాదు. నేను దీవించబడాలి, నా ద్వారా నా దేశము దీవించబడాలి. నా దేశంలో నేను దీవించబడిన వాడనై ఉండాలి, నా మూలాన నా దేశం దీవించబడిన దేశమై ఉండాలి. ఇది ఒకటి. మూడవది ఏంటంటే సుస్థిరమైన పునాది నీవు మహిమ రాజ్యానికి. ఓకే, సుస్థిరమైన పునాది నీవు మహిమ రాజ్యానికి, అద్భుతమైన రక్షణ నీవు నా భారతదేశానికి. ఆ దేశానికి పునాది ఆయనే, ఈ దేశానికి రక్షణ ఆయనే.